త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బూచేపల్లి శివప్రసాద్ ఉన్నారు, టీడీపీ నుంచి లక్ష్మి గారు పోటీలు ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఇక్కడ గెలవడానికి ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉంది? 100% బూచేపల్లి శివప్రసాద్ గారు. అంత గట్టిగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఆయన చేసిన ఎన్నో మంచి కార్యక్రమాలే దానికి నిదర్శనం. మంచి కార్యక్రమాలు అంటే ఎలాంటివి అంటే అంటే దేవాలయానికి అమౌంట్ డొనేట్ చేయడం కానీ, పేద ప్రజలకి ఎవరైనా సాయం కోరి వస్తే లేదనకుండా ఇచ్చి పంపేయడం. ఇకపోతే వాళ్ళ అంటే బూచేపల్లి వెంకయ్యమ్మ సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతోమందికి ఎన్నో రకాలుగా సహాయపడ్డారు. ఒక లెక్కలో చెప్పాలంటే వికలాంగులకు ఉన్నారు, అంటే కాళ్ళు లేని వాళ్ళకి వాళ్ళకి 3 వెహికల్ ఇచ్చారు. 3 వెహికల్స్ ఉంటాయి కదా, ఆ వెహికల్స్ ఇచ్చారు. ఇంకా పోతే వీళ్ళు ఉన్నారు కదా వాలంటీర్కి బూచేపల్లి వెంకయ్యమ్మ సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ నుంచి వాలంటీర్స్కి బీమా కూడా చేశారు. మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన బీమా కాకనే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు కూడా వాళ్ళ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఈ వాలంటీర్లందరికీ బీమా ఇచ్చారు. అలానే బూచేపల్లి వెంకయ్యమ్మ అండ్ రేపు శివప్రసాద్ రెడ్డి గారు గెలిచినాక వాళ్ళకి శాలరీస్ వస్తాయి కదా, వెంకయ్యమ్మ గారికి 1,00,000, శివసార్ గారికి 1,00,000 వస్తాయి కదా, అవి కూడా వాళ్ళ స్వార్థంగా వాళ్ళ సొంతానికి ఉపయోగించుకోకుండా వాలంటీర్లకే ఎంతైనా కానివ్వండి. ఇప్పుడు ఒకవేళ ఈ దర్శి నియోజకవర్గంలో ఒక 500 మంది వాలంటీర్లు అనుకోండి, వాళ్ళకి వచ్చే 2.5 లక్షలు డివైడెడ్ బై 500 మెంబర్స్కి ఎంతైనా కానివ్వండి, మొత్తానికి వాలంటీర్లకి ఇస్తున్నాడు. వాళ్ళ జీతం మొత్తం, వాళ్ళకి వచ్చే జీతం కానీ, వాళ్ళ చారిటబుల్ ట్రస్ట్ నుంచి వచ్చే ప్రమాద బీమా కానివ్వండి, ఆరోగ్య బీమా కానివ్వండి, వాళ్ళు మొత్తం చారిటబుల్ ట్రస్ట్ నుంచి చేశారు. ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. కాబట్టి ఇక దర్శి నియోజకవర్గంలో 100కి 100% బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు మినిమం లేదు అనుకున్నా కానీ 30,000 మెజారిటీతో గెలిచే అవకాశం 100% ఉందని మేము అనుకుంటున్నాం. యూత్ ఎలా ఉంటారు ఆయన? యూత్ అంటే చెప్పలేదు, మినిమం అంటే ఇవ్వాలైనా కానీ జస్ట్ గ్రూపులో 1 మెసేజ్, రేపు ఒక ప్రోగ్రామ్ ఉందని, అంటే ఏ ప్రోగ్రామ్ అనవసరం, జస్ట్ ప్రోగ్రామ్ ఉంది మీరందరూ రండి అంటే చాలు 1000 మెంబర్స్ అక్కడ అటెండ్ అవ్వడానికి వితిన్ సెకండ్స్లో మా వాళ్ళు ఎప్పుడూ రెడీగా ఉంటారు. మరి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ ఎమ్మెల్యే పనిచేశారు, ఆయన ఇప్పుడు ఈ పార్టీలో లేరు. ఆయన ఒకవేళ సపరేట్గా పోటీ చేస్తే బూచేపల్లి గారు ఓటమికి ఏమైనా ఉంటాయి అసలు అవకాశాలు? ఇందాక మీరే చెప్పారు కదన్నా, వైసీపీ తరఫు నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, టీడీపీ నుంచి లక్ష్మి గారు అన్నారు కదా, సో సెకండ్ చాయిస్ లేదు కదా, ఆబ్వియస్లీ విన్నింగ్ ద బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు. అంటే మాజీ ఎమ్మెల్యే ఎఫెక్ట్ ఏమి ఇక్కడ ఉండదు? మాజీ ఎమ్మెల్యే ఎఫెక్ట్ ఉండదు అంటే అసలు ఉండిద్దని ఎలా అనుకుంటున్నారు? ఉండదు. ఎందుకో చెబుతాయనండి, అతని పైన అతను వచ్చాడు, చేసుకుని వెళ్ళిపోయాడు. మేము పదవిలో ఉన్నా పదవిలో లేకపోయినా బూచేపల్లి శివప్రసాద్ గారు చేసిన కార్యక్రమాలు మరవలేనివి, ప్రజలతో ఉన్నాయి, నిత్యం ప్రజలతోనే ఉంటారు. ఒక్కటే విషయం చెబుతాను, ఇప్పుడు అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదు, కానీ మా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు అడగకుండా ఎన్నో సహాయాలు చేశారు. దానికి నిదర్శనమే బూచేపల్లి కుటుంబం, అంతే. ఇంకా టీడీపీ వాళ్ళు అంటున్న ప్రధాన ఆరోపణ ఏంటంటే ఇప్పుడు బూచేపల్లి గారు కానీ, తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు కానీ వైఎస్ఆర్ హయాంలో గత ప్రభుత్వాలు అలాంటి అభివృద్ధి ఇక్కడ దర్శిలో చేయలేదు, అసలు అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింది, మాతోనే అభివృద్ధి సాధ్యమని లక్ష్మి గారు అంటూ చేస్తున్న ప్రధాన ఆరోపణ. వైఎస్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో కూడా అవును. ఎవరు లక్ష్మి గారు అన్నారా? వాళ్ళ విలేజ్ ఎక్కడ? నరసరావుపేట కదా, వాళ్ళ విలేజ్కి వెళ్దాం, నరసరావుపేటకి వెళ్దాం, సచివాలయాలు చూపిద్దాం, ఆరోగ్య అదే ఉన్నాయి కదా, నాడు నేడు స్కూల్స్ చూపిద్దాం, లేకపోతే రైతు భరోసా చూపిద్దాం, హెల్త్ క్లినిక్ చూపిద్దాం, ఇంటింటికి వెళ్దాం, ప్రతి ఒక్కరిని అడగండి. ఆ లక్ష్మి గారిని కూడా అడగండి. ఆమెకంటే వాళ్ళు డాక్టరేట్ చేసి వాళ్ళు ట్యాక్స్ బుక్స్లు కడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఏ పథకాలు రాలేదేమో, మేబీ వాళ్ళ రిలేటివ్స్ ఎవరు పేదలు ఉంటారుగా, వాళ్ళ ఇంటికి పేరు కల ఎవరు రిలేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళని పోయి అడుగుదాం, వాళ్ళకి పథకాలు వచ్చాయా రాలేదా, వస్తే ఏ పథకాలు వచ్చాయి, ప్రభుత్వం ఎలా ఉందని వాళ్ళని అడుగుదాం. వాళ్ళు కానీ ఒక్కరికైనా బాగలేదు అనండి, బాగలేదని చెప్పమనండి చాలు, గవర్నమెంట్ వేస్ట్ అని మేము ఒప్పుకుంటాం, దాంట్లో ఎటువంటి చాయిస్ లేదు. అది ఈసారి దర్శి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బూచేపల్లి గారు గెలవబోతున్నారు, అసెంబ్లీకి వెళ్ళబోతున్నారు. కాదు స్టేట్ వైజ్గా ఫస్ట్ గెలిచేది బూచేపల్లి శివప్రసాద్ గారు దర్శి. స్టేట్ వైజ్గా చెబుతున్నాను, ఒక మన జిల్లా వైజ్గా నేను చెప్పడంలా, స్టేట్ వైజ్గా ఫస్ట్ ఏదన్నా ఒక సీట్ గెలుస్తుందిరా అంటే దర్శి బూచేపల్లి శివప్రసాద్ గారు ఫైనల్.